ఇప్పుడు ఒక చిన్న స్టోరీ ఏదో ఒకటి మెసేజ్ ఇద్దామని ఆత్రంతో ఆలోచనతో చాలా కష్టపడి ఒక స్టోరీ ప్రిపేర్ అవుతారండి. ఇది నా కోసం కాదండి, మనం ఎన్నో మోటివేషన్ ఇచ్చేసి వింటాం వల్ల ఉపయోగం లేదు. ఈ చెవుల నుంచి ఈ చెవులు వదిలేస్తాం. అలా కాకుండా మన జీవితానికి అన్వయించుకున్న రోజే ఆ స్టోరీ విలువ ఉంటుందని తెలియజేయడానికే ఒక్కొక్క స్టోరీని, వాల్యూ స్టోరీస్ని చెప్పడానికి ధృతరాష్ట్ర మర్చిపోయావా? 50 జన్మల క్రితం వేటకు వెళ్ళావు, పచ్చి గురి తప్పిందనే ఆవేశంలో పచ్చి గూడిని 100 గుడ్లని చంపేశావు. ఆ కర్మ 50 జన్మల తర్వాత 100 పుత్రుల నువ్వు పోగొట్టుకోవడానికి కారణమని చెప్పాడంట. అప్పుడు ధృతరాష్ట్రుల వారు అడిగారంట, ఎప్పుడో 50 జన్మల క్రితం నేను పక్షిగోళ్ళు చంపడం ఏంటి, 50 జన్మల తర్వాత పుత్రుల్ని కోల్పోవడం ఏంటని. నువ్వు 100 మంది పిల్లలను కనడానికి 50 జన్మల పుణ్యం సరిపోయింది. 50 జన్మల్లో చేసుకున్న పుణ్యం 100 మంది పుత్రుల్ని కన్నావు. ఆ 50 జన్మల ముందు చేసిన కర్మని 50 జన్మల తర్వాత కాలం, కర్మ తీర్చిందని చెప్తాడు. ఓకే, ఇది బాగానే ఉంది. 50 జన్మల తర్వాత నేను చేసిన కర్మని ఎలాగైతే తిరిగి రాసింది, ఓకే. అసలు అంత పుణ్యం ఏం చేసుకున్నారు పాండవులు అని అడిగారు. ఒక ధర్మం దానంతో ధర్మరాజు పాండవులు ఈ 50 జన్మల పుణ్యాన్ని ఈ ధర్మం దానంతో తీర్చగలిగాడు. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే అండి, దానంతో సంప్రాప్తం అవుతుంది. ధనం పాపం చేసిన వాడి కర్మని, పాపాన్ని మనం దానంతో తీర్చివేసే శక్తి మన ఒక ఆదివాసి దగ్గర ఉందనే చెప్పడానికి ఈ స్టోరీని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాసభ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారండి. మరి ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి నేను చేసే మంచి కార్యక్రమం చెప్తున్నాండి. నా పేరు బస్తు సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆర్ఎస్ సంఘ ప్రెసిడెంట్ని. మరి ఇవాళ ఎంతోమంది మన వైశాఖలో వృద్ధులు ఏమీ లేక అనాథలుగా ఉండిపోతున్నారు. ఎందుకంటే గతంలో ప్రతి కుటుంబంలోనే పెద్దలు ఉండేవారు, ఎవరొకరు ఆదరించేవారు. ఇవాళ కుటుంబాలు చిన్నయిపోయి చాలామంది పిల్లలు లేనివాడు హైదరాబాద్ వెళ్ళిపోయి బతుకు వెళ్ళిపోయి ముసలివాడు ఇంట్లో వదిలేస్తున్నారు. అందుకని నేను చేసి మంచి కార్యక్రమం ఏంటంటే, గత 7 సంవత్సరాల నుండి మా ఇంటి ఆవరణలోనే ఒక బిల్డింగ్ కట్టి 8 మంది మన వైఎస్ఆర్ వృద్ధులు, ఓన్లీ వైఎస్ఆర్ 70 సంవత్సరాలు ముసలివాడు అందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాడు అందరినీ సొంతంగా నేను సొంత డబ్బులతోటి ఆదరిస్తున్నానండి. కారణం ఏంటంటే, వాళ్ళకి ఎటువంటి పిల్లలు ఉన్నా సరే ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈవేళ ప్రతి ఒక్కరు దాని మీద దృష్టి పెట్టాలి. డబ్బు ఉన్నవాడు అయితే అనాథాశ్రమం పెట్టి పేడ్ చేస్తాడు. ఈ పాకల్లోని పెక్కిటీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను చేస్తానండి. తొందరలో మరి జిల్లా వ్యాప్తంగా మంచి అనాథాశ్రమం కట్టాలని నా ఆశయం సార్, మీరందరూ సాధించాలి. కృష్ణా జిల్లా అధ్యక్షులు వారి జిల్లాకు సంబంధించి పదవులు ఇచ్చిన వారి పేరు, వారి ఫోన్ నెంబర్ కూడా ఇందులో చక్కగా రాయటం, ప్రింటింగ్ చేయటం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. ప్రెసిడెంట్ గారు, మీకు మా ధన్యవాదాలు ఆర్యవైశ్య మహాసభ తరఫున. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రోషి గారు ఇక్కడ ఇచ్చిన మూవల్ శ్రీనివాసు సంతోషం చెప్పండి. ఇక్కడ చెప్పండి.